ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకు వేలది వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఆయన ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుటకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కీర్తనల గ్రంథం 26వ అధ్యాయము 2వ వచనము. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతేంద్రియము నా హృదయమును పరిశోధించుము. ఆమేన్. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతేంద్రియములను నా హృదయమును పరిశోధించుము. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనంలో, రాత్రివేళ నువ్వు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 10వ వచనం, దేవా నువ్వు మమ్మను పరిశీలించి ఉన్నావు, ఎండిని నిర్మూలం చేయు రీతిగా మమ్మను నిర్మూలనం చేసి ఉన్నావు. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 23-24 వచనంలో, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము, నీ కాయస్కరమైన మార్గం నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమును నన్ను నడిపింపుము. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం, ఆ 3వ భాగము నేను అగ్నిలో నుండి వెండి తీసి శుద్ధిపరిచినట్లు శుద్ధిపరచును, బంగారం శోధించినట్లు వారిని శోధించును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. మీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనము, యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 6వ వచనం, నువ్వు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానమును తెలియజేయుదువు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం, ఎండికి మోసదగినది, బంగారమును కొలిమిదగినది హృదయ పరిశోధకుడు యెహోవాయే. చివరిగా ఒక మాట, యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం, నీతిని అనుసరించి నడుచుచు యథార్థంగా మాట్లాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచం పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనం చూడకుండా కన్నులు మూసుకున్నవాడు ఉన్నత స్థలమున నివసించును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశ, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు మీకు వేలాది వందనాలు తెలియజేస్తున్న తండ్రి. ప్రభు మాలో మీకు ఏమైనా ఆయస్కర మార్గం ఉంటే ప్రభు మా నుండి దూరం చేసి మమ్మల్ని నీతిమంతులుగా చేసి మమ్మల్ని నీతి జీవం వైపు నడిపించి మీ కృప మమ్మల్ని బలపరిచి మీ చిత్తం మా జీవితం జరిగే విధంగా చేయమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.